అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రిపబ్లిక్ ఇండియా కాయిన్స్. వెరీ రేర్ అండ్ హై వాల్యూ నోట్, హైలీ ఇంపాసిబుల్ టు కలెక్ట్ అని చెప్పబడే ఒక నోట్ గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియోలో నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే, కరెక్ట్ అనిపిస్తే లైక్ చేయండి. వీలైనంత ఎక్కువ మందికి ఈ వీడియో షేర్ చేసేదానికి ట్రై చేయండి. ఆ నోట్ ఏంటంటే ఒక 50 రూపీస్ నోట్ అనమాట. ఇది 1930లో రిలీజ్ చేశారు. ఒక వైట్ హ్యాండ్మేడ్ పేపర్తో ఈ నోట్స్ని తయారు చేశారు. దీనిపైన జార్జ్ 5th ప్రొఫైల్ ఉంటుంది. అదేవిధంగా లెటర్స్లో చూస్తే మీరు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఐ ప్రామిస్ టు పే ద బేరర్ ద సమ్ ఆఫ్ ఆన్ డిమాండ్ అట్ ఎనీ ఆఫర్స్ ఇష్యూ 50 రూపీస్ అనేసి లెటర్స్లో ఉంటుంది. ఈ నోట్స్ బాంబే, కోల్కతా, తర్వాత కాన్పూరు, కరాచీ, లాహోరు, మెడ్రాసు ఈ ప్లేసెస్ నుంచి ప్రిఫిక్స్తో ఈ నోట్స్ని రిలీజ్ చేశారు 1930లో. ఓకే, ఇప్పుడు వీటి వాల్యూస్కి వస్తే ఇవి యూస్ చేసిన నోట్స్ అయితే మాత్రం 1.5 lakhs నుంచి 2.5 lakhs దాకా వీటి వాల్యూ ఉంది. కండిషన్ ఏ విధంగా ఉన్నా కూడా యూస్ చేసిన నోట్స్ అయితే. అలా కాకుండా యూఎన్సీ కండిషన్ నోట్ అయ్యి ఈ విధంగా గ్రేడింగ్ చేయించిన నోట్ అయితే మాత్రం దీని వాల్యూ 3 lakhs నుంచి 3.5 lakhs దాకా దీని వాల్యూ ఉంది. కానీ కొన్ని వెబ్సైట్స్లో దీని వాల్యూ వచ్చేసి 5 lakhs, 6 to 8 lakhs కూడా పెట్టున్నారు. బట్ అంత వాల్యూ ఉంటుంది అనేసి నేను తెలుసుకున్న దాన్ని బట్టి అయితే అంత వాల్యూ ప్రజెంట్ అయితే లేదు. మీకు ఎవరికైనా తెలిస్తే దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషను మీరు నాకు మన మెయిల్కి పిక్చర్స్ షేర్ చేయండి. ఎందుకంటే కరెక్ట్ వాల్యూస్ మనం తెలియచేయాలి. లేదు మేడం మీరు చెప్పింది తప్పు, నిజంగానే ఇప్పుడు ఇంత కాస్ట్ దీనికి ఉంది అని మీకు తెలిస్తే పిక్చర్స్ షేర్ చేస్తే దాని ఇన్ఫర్మేషన్ నేను నా తప్పు రెక్టిఫై చేసుకుంటూ మళ్ళీ ఇంకొక వీడియో చేసి ప్రజెంట్ చేస్తాను. వీలైనంత ఎక్కువ మందికి ఈ వీడియో షేర్ చేసి ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, లేదంటే వదిలేసేయండి. బట్ నేను పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తానని మీకు అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకునే దానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.